సో ఎవరి ఆధీనంలో ఈ భూ కమతాలు అనేది ఓనర్షిప్ అనేది ఎక్కువగా ఉంది అంటే సో మనకు షెడ్యూల్ కులాలు దాదాపు 8.54%. సో నెక్స్ట్ షెడ్యూల్ తెగలు 11.2%. సో ఇతరులు అంటే దీంట్లో బీసీలు కానీ ఓసీలు కానీ సో ఈ సామాజిక వర్గం అంతా కూడా ఈ అదర్స్లో ఎక్కువగా వస్తుంది. సో నెక్స్ట్ సంస్థలు అంటే ఏవైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా మనకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ పద్ధతిలో వ్యవసాయ భూమి వారి ఆధీనంలో ఉండటం జరిగిందండి. సో ఏదైనా ఆర్గనైజేషన్ కావచ్చు, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సో వాళ్ళ ఆధీనంలో కూడా కొంత భూమి అనేది ఉండటం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఆ పర్సంటేజెస్ బేస్ చేసుకొని ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. సో అత్యధికంగా ఎవరి ఆధీనంలో భూమి ఉంది అంటే సో ఇక్కడ ఇతరులు అదర్స్, సో వీళ్ళ ఆధీనంలో భూమి అనేది ఎక్కువగా ఉంది అండి. సో వీరి తర్వాత అధికంగా భూమిని కలిగి ఉన్నవారు ఎవరు? షెడ్యూల్ తెగల వాళ్ళు అధికంగా ఉన్నారు. సో దాని తర్వాత షెడ్యూల్ కులాలు, సో దాని తర్వాత ఆర్గనైజేషన్స్ లేదంటే సంస్థలు. దీని ఆధారంగా చేసుకొని సో భూకమతాల యాజమాన్యము సామాజిక వర్గాల వారిగా ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడగవచ్చు, లేదైనా అవరోహణ క్రమంలో అని చెప్పేసి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇతరులు ఫస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఎస్టీలు వస్తుంది. సో నెక్స్ట్ ఎస్సీస్ వస్తుంది. సో దాని తర్వాత మనకి ఆర్గనైజేషన్స్ సంస్థలు అనేవి వస్తాయి. ఇది పెద్ద నుండి చిన్న వరకు. సో చిన్న నుండి పెద్ద వరకు అంటే అది లేదు అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని స్టేట్మెంట్ల రూపంలో క్వశ్చన్ అడగడానికి ఉంటుందండి. దీన్ని జనాభాని లింక్ చేస్తూ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో షెడ్యూల్ కులాల ఆధీనంలో భూ కమతాల పరిమాణం అనేది ఎక్కువగా ఉంది. ఏ స్టేట్మెంట్? సో షెడ్యూల్ తెగల ఆధీనంలో భూ కమతాల పరిమాణం ఎక్కువగా ఉంది యాజమాన్య పరంగా. క్వశ్చన్ మెన్షన్ ఎట్లా చేస్తాడు అంటే సో యాజమాన్య పరంగా ఈ మెన్షన్ చేసుకుంటూ ఈ రెండు స్టేట్మెంట్లను అడుగుతాడు. సో భారతదేశంలో యాజమాన్య పరంగా భూకమతాల పరిమాణము అని ఏ స్టేట్మెంట్? షెడ్యూల్ కులాల ఆధీనంలో, షెడ్యూల్ తెగల ఆధీనంలో అని చెప్పేసి ఇస్తాడు. ఈ నెంబర్స్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే ఈ నెంబర్స్ని తీసేసి సో షెడ్యూల్ కులాల ఆధీనంలో షెడ్యూల్ తెగల కంటే ఎక్కువగా ఉంది ఇలాంటి స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు అండి. ఈ రెండింటిని కలిపి ఒక స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే, సో కమత పరిమాణం. ఓకే, కమత పరిమాణం చూసినాం మనం. కమత పరిమాణం అనేది తగ్గుకుంటూ వస్తుంది. 1.15 ఉన్నది 1.08 హెక్టార్లకి మనకు రావడం జరిగింది. సో కమతాలు ఎవరి ఆధీనంలో ఎక్కువగా ఉన్నాయి అనేది కూడా మనం చూడడం జరిగింది.